సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఐపీఎస్‌ల సంఖ్య పెంపుపై చురుగ్గా పరిశీలన. అవును. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపునకు సంబంధించి కేడర్ రివ్యూ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. హోంశాఖ సహాయ మంత్రి అయితే నిత్యానంద్ తెలిపారనమాట. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు ఈ మేరకైతే జవాబిచ్చారు. ఐపీఎస్‌ల సర్వీస్ రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం సాధారణంగా 5 ఏళ్లకు ఒకసారి కేడర్ సమీక్ష అయితే చేపడుతుందని వివరించారు. తెలంగాణలో చివరిసారిగా 2016లో కేడర్ రివ్యూ జరిగింది. 2021 నుంచి రాష్ట్ర కేడర్ రివ్యూ పెండింగ్‌లో ఉంది. 2021 తర్వాత తెలంగాణ కేడర్‌లో 41 మంది ఐపీఎస్ అధికారుల నియామకం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడైతే పెరగాలని చెప్పేసి పెంచడం అయితే జరిగిందనమాట. తెలంగాణకు మనం చూసుకుంటే బీటీ కేసులైతే దాదాపు నమోదైనాయి అనమాట. ఈ ఏడాది మనం చూసుకున్నట్లయితేని. ఈ నేపథ్యంలో సో, ఐపీఎస్ ఉద్యోగులను పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట. ఐపీఎస్ ఉద్యోగులనైతే భారీగా పెంచాలని చెప్పేసి వీరైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి పరిశీలన అయితే కూడా చేస్తున్నారు. సో, తెలంగాణలో మనకి ఈ ఐపీఎస్ పోలీసు ఉద్యోగులు అయితే ఎక్కువ మంది అయితే రాబోతున్నారు. సో, ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.